చాలా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్న పుష్ప 2 టీజర్ అయితే వచ్చేయడం జరిగింది. అది ఎలా ఉంది అంటే గూస్ బంప్స్ స్టఫ్ అని చెప్పాలి. ఖచ్చితంగా మీరు అందరూ ఇమీడియట్గా చూడండి. ట్రైలర్ బ్రేక్ డౌన్ అండ్ రివ్యూ చూద్దాం. ఫస్ట్ షాట్ నుంచే మనం క్లియర్గా చూస్తే ఏదో పెద్ద జరగబోతుందని ఎస్టాబ్లిష్ చేసేసారు. ఇట్స్ ఎ ఫైట్ సీక్వెన్స్. ఆ ఫైట్ సీక్వెన్స్ని టీజర్గా చూపించారు. గంగమ్మ తల్లి జాతరలో జరిగే ఒక ఫైట్ మంట. ఎంట్రీ షాట్ ఆయన గజ్జలు కట్టుకుని కాళ్ళ పాదాలు ఇవి ఏదైతే చూపించాడో ఆ షాట్ దగ్గరే గూస్బంప్స్ స్టార్ట్ అయిపోతాయి మామూలుగా. ఈ షాట్ అయితే పూనకాల షాట్. ఎందుకంటే గంగమ్మ తల్లి గెటప్లోని అల్లు అర్జున్ అంట. కళ్ళ షాటు ఆ ఇంటెన్సిటీ కావచ్చు, నెక్స్ట్ జరగబోయేది అయితే క్లియర్గా తెలుస్తుంది. చెవులకేమో పెద్ద జుంకాలు, ఆ జుంకాల దగ్గర నుంచి వచ్చే నెక్స్ట్ షాట్ అయితే హోల్ నెక్స్ట్ లెవెల్. కత్తితో బొట్టు పెట్టుకుంటున్నట్టు ఇలాంటి షాట్లు సుకుమార్ గారు ఎలా రాస్తారా నాకైతే అర్థం కావట్లేదు. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి టాప్ యాంగిల్ నుంచి ఒక సోలాన్ని పట్టుకు తిప్పుతున్నట్టు రౌండప్ చేసేసారు అప్పటికే. అంటే 1:2 ఇంతమందితో జరిగే ఫైట్ అని అర్థమవుతుంది. తర్వాత ఇక్కడ పాదంతో ఒకడిని గుద్ది చీర అంచుని తిప్పి పాదంతోనే పైకి లాగారు చూసారా. ఐ థింక్ ఇలాంటి ఐడియాలు కావచ్చు, ఈ స్టైల్ కూడా కావచ్చు. అంటే ఒక చీరని ఒక మగాడు కట్టుకుని, మగాడు చీర కట్టుకున్న ఇంత స్టైలిష్గా ఉంటుంది, దాని మీద నుంచి ఇంత హైలీ ఎలివేటెడ్ షాట్స్ తీయచ్చని. ప్లస్ డిఓపి కూడా నెక్స్ట్ లెవెల్లో చూపించారు. ఇక్కడ నుంచి టాప్ లెవెల్కి వెళ్ళేటప్పుడు పాన్ యాంగిల్ సర్కిల్గా తీసుకుని పైకి ఎత్తినప్పుడు ఆ ఫేస్ రివీల్ షాట్ ఏదైతే ఉందో ఇక్కడ నాకు తెలిసి మళ్ళీ పుట్టాడేమో అల్లు అర్జున్ అన్నంత స్టైల్లో ఉంది. సుకుమార్ గారి రైటింగ్స్ నిజంగా చెప్పాలంటే స్టెప్ బై స్టెప్ ఆ రంగస్థలం తర్వాత పుష్ప తర్వాత పుష్ప 2లో విశ్వరూపం చూపించారని నేనైతే అనుకుంటున్నాను అల్లు అర్జున్ గారిది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాలి. రాక్ స్టార్ డిఎస్పి ఈ లెవెల్లో మ్యూజిక్ ఇవ్వడం చుట్టుపక్కల ఏ ఊర్లోని జరగలే. పుష్పగాడు ఊర్లో మాత్రమే ఏమొస్తుందో తెలియదు కానీ డిఎస్పి గారికి హై లెవెల్ పూనకాల షాట్. అసలు ఈ టీజర్ మొత్తం ప్రాపర్గా స్టిచ్ చేసిన క్లాత్లో అనిపించింది. ఎక్కడ ఒక్క మరక లేకుండా. ప్లస్ చిన్న నువాన్సెస్లో అల్లు అర్జున్ మ్యాన్. నాకు తెలియదు ఆయన ఒకప్పుడు ఎలా ఉండేవారు, ఏం చేసేవారని. ఇంకెక్కడి నుంచి మొత్తం ప్రపంచం మొత్తం ఈయన చూడడంలో నో డౌట్ ఒక చేంజ్ అయితే వచ్చేస్తుంది. ప్లస్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇలాంటి గెటప్ ఇంతకుముందు వేసి ఫుల్ ట్రోల్ అయ్యారు, గుర్తుంది కదా గంగోత్రిలో. కానీ అప్పటికి ఇప్పటికి ఎంత మారిందో చూసారా. ఆ ట్రోలింగ్ గెటప్నే మళ్ళీ హీరోయిస్టిక్గా వేసి ఒక కామెడీ సీన్లో ట్రోల్ చేసిన ఆయన్ని యాక్షన్ సీన్లో ఎలివేట్ చేస్తూ ఆహా ఇదిరా యాక్టింగ్ అంటే, అసలు ఇలా చూడడానికి వెయిట్ చేస్తున్నాం అన్న రేంజ్కి వెళ్ళారు చూసారా. ఐఎమ్ షూర్ పుష్ప 2 ఈజ్ గోయింగ్ టు బీ ఏ వెరీ బిగ్ హిట్. అండ్ హ్యాపీ బర్త్డే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు. 1000 కళ్ళతో వీఆర్ వెయిటింగ్ ఫర్ యూ.